మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. చోళ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ నటుడు అఖిల్ విశ్వనాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. త్రిశూర్లోని కొడాలిలో ఉన్న తన నివాసంలో ఆయన విగతజీవిగా కనిపించాడు. డిసెంబర్ 11 ఉదయం ఆయన తల్లి గీత పనికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గదిలో అఖిల్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే అఖిల్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. గత కొంతకాలంగా అఖిల్ మొబైల్ షాప్లో మెకానిక్ గా పనిచేస్తున్నాడని, అయితే కొన్ని రోజులుగా పనికి వెళ్లడం లేదని సమాచారం. ఇటీవల ఆయన తండ్రి విశ్వనాథన్ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కుటుంబంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులు అఖిల్ ను మానసికంగా కృంగదీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అఖిల్ సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వంలో జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలు నటించిన చోళ సినిమాతో అఖిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో ప్రేమికుడి పాత్రలో ఆయన కనబర్చిన సహజ సిద్ధమైన నటన విమర్శకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవడమే కాకుండా కేరళ రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకుంది. అఖిల్ కేవలం చోళ సినిమాతోనే కాకుండా అంతకు ముందే తన ప్రతిభను చాటుకున్నాడు. చిన్నతనంలోనే మాంగాండి అనే చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను తన సోదరుడు అరుణ్తో కలిసి ఉత్తమ బాల నటుడిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అఖిల్ అందుకున్నాడు. ఇది ఆయనలోని నటనా పటిమకు నిదర్శనం. ఆ తర్వాత ఆపరేషన్ జావా వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశాడు. అఖిల్ అకాల మరణం పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, నటుడు జోజు జార్జ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. పేదరికం నుంచి వచ్చి ఒక్క సినిమాతోనే తన ముద్ర వేసిన నటుడు అఖిల్ త్వరలో ఒక ఓటీటీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అని సనల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతాడు అనుకున్న అఖిల్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది.